ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 17వ తారీఖు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. కొందరు కేవలం తమ కొరకే జీవిస్తున్నారు. స్వార్థం వాళ్ళను చెరపట్టి ఉంది. అయితే వారి ప్రార్థనలను దేవుడు సఫలం చేయడం మొదలుపెట్టాడు. తమకు పరివర్తన కలగాలని, ఎంత నష్టమైనా సరే తమలో పశ్చాత్తాపం రావాలని వాళ్ళు కోరుకున్నారు. జవాబుగా దేవుడు వాళ్లకు విచారాన్ని ఇచ్చాడు. వారు పవిత్రత కోరుకున్నారు. దేవుడు వారికి గుండెలను పిండి చేసే బాధను ఇచ్చాడు. వారు సాత్వికం కోసం అడిగారు. ఆయన వాళ్ళ గుండెలని బద్దలు చేశాడు. లోకానికి తాము మృతులమయ్యేటట్లు చేయమని వాళ్ళు అడిగారు. ఆయన వాళ్ళ ఆశలన్నింటినీ చంపేశాడు. వాళ్ళు ఆయన పోలికలోనికి మారాలనుకున్నారు. ఆయన వాళ్లను కొలిమిలో వేసి కంసాలి వెండికి పుటం వేసినట్లుగా వాళ్ళు తన స్వరూపాన్ని ప్రతిబింబించేదాకా కాల్చారు. ఆయన సిలువను మోయాలని వారు ఆశించారు. ఆ సిలువను వాళ్ళ చేతుల్లో పెడితే అది వాళ్లను గాయపరిచింది. తాము ఏమి అడుగుతున్నారో అది ఎలా తమకు దక్కుతుందో తెలియకనే అడిగారు. దేవుడు వాళ్ళు అడిగింది అడిగినట్లు ఇచ్చాడు. అంత దూరం దాకా ఆయన్ను అనుసరిస్తామని, ఆయనకు అంత చేరువవుతామని వాళ్ళు అనుకోలేదు. బేతేలు దగ్గర యాకోబులాగా, రాత్రి దర్శనాలప్పుడు ఎలీఫజులాగా, ఏదో భూతాన్ని చూశామని భయపడిన శిష్యుల్లాగా వాళ్ళు భయపడ్డారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోమని, అంత తీవ్రతను తమ నుండి దూరం చేయమని ఆయన బ్రతిమాలేదాకా వచ్చారు. అయితే తొలగిపోవడం కంటే లోబడము, వదిలేయడం కంటే పూర్తి చేయడము, సిలువను దించడం కంటే ఎత్తుకొని మొయ్యడము, ఇవే తేలికైనట్లు వారు గ్రహించారు. కనిపించని సిలువకు వాళ్ళు ఎంత దగ్గరగా వచ్చారంటే ఇక వెనక్కు తిరిగి వెళ్ళిపోవడం కుదరదు. సిలువ మహిమ వారిలో విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం అనే తన మాటను యేసు వారి పట్ల నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడిక వాళ్ళ వంతు వచ్చింది. ఇంతకుముందు ఈ రహస్యం గురించి విన్నారంతే, ఇప్పుడు అనుభవిస్తున్నారు. తన ప్రేమ దృక్కుల్ని ఆయన వారి మీద ప్రసరింపజేశాడు. ఆయన్ను వెంబడించడం తప్ప వారేమీ చేయలేరు. కొంచెం కొంచెంగా, మెల్లిమెల్లిగా సిలువ రహస్యం వారి మీద ప్రకాశింపసాగింది. ఆయన ఎత్తబడడాన్ని చూశారు. ఆయన మహాశ్రమ సమయంలో ఆ గాయాల మూలంగా వెలువడుతున్న మహిమ కిరణాలను వీక్షించారు. చూస్తూ వాళ్ళకు తెలియకుండా వాళ్లే దగ్గరకు వెళ్ళారు. అలా వెళ్ళి ఆయన పోలికలోనికి మారిపోయారు. వాళ్లలో ఆయన నామం వెలుగొందింది. ఆయన వారిలో నెలకొన్నాడు. ఆయనతో ఆ శ్రేష్టమైన సహవాసంలో వారు ఉన్నారు. తమకు ఉన్నదాన్ని త్యాగం చేశారు. ఇతరులతో తమ పొత్తును వదులుకొని ఆయనతో మాత్రమే సంబంధం పెట్టుకున్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా వెంబడించేవాళ్ళు వీళ్లే. తమంతట తామే ఎంచుకున్నట్లయితే, లేక వాళ్ళ స్నేహితులు వారి కోసం ఎంచినట్లయితే వాళ్ళ ఎన్నిక వేరే విధంగా ఉండేది. ఇహలోకంలో సుఖంగానే ఉండేవాళ్ళు, అయితే పరలోకంలో వెలవెలబోయేవాళ్ళు. అబ్రహాము కోరుకున్నది కాక లోతు కోరుకున్న దాన్ని కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడైనా ఆగిపోయినట్లయితే దేవుడు తన చేతిని వారి మీద నుండి తొలగించి వారి ఇష్టం వచ్చిన దారిన వారిని పోనిచ్చినట్లయితే వారికి ఏమీ దక్కేది కాదు. అయితే
వారు తమకు తామే హాని చేసుకోకుండా దేవుడు వారిని ఆపాడు. వారి పాదం చాలాసార్లు తొట్టిల్లింది, కానీ కృపతో ఆయన వారిని లేవనెత్తాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా బ్రతికి ఉండగానే వారికి అర్థమైంది తమ పట్ల ఆయన చేసిందంతా మంచికేనని. ఇక్కడ శ్రమలు పొందడం మంచిదే, ఎందుకంటే తరువాతి కాలంలో వాళ్ళు భాగ్యవంతులవుతారు. ఇక్కడ సిలువను భరిస్తే అక్కడ కిరీటం ధరిస్తారు. వాళ్ళ ఇష్టం కాదు గాని దేవుని ఇష్టమే జరిగిస్తే ఫలితాన్ని పొందుతారు. ప్రియ స్నేహితుడా, నీవు దేని కొరకు ప్రార్థిస్తున్నావో గమనించావా? ఆ ప్రార్థన తర్వాత నీకు శ్రమలు ఎదురైనట్లుగా, మరి ఎక్కువ ఇబ్బంది ఎదురైనట్లుగా బాధపడుతున్నావా? లేదు. ఆయనకు దగ్గరగా తీసుకువెళ్ళడానికి, ఆయన స్వారూప్యంలోనికి నిన్ను మార్చడానికి, ఆయన నీలోనే నెలవై ఉండడానికి వాటినన్నింటినీ అనుమతిస్తున్నారు. ఆయనకే దగ్గరై ఆయన శిలువ మహిమలో కిరీటాన్ని ధరించి వెలుగొందే భాగ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.